విజయ డైరీ దగ్గర టెన్షన్ వాతావరణం ఉంది. నలుగురు డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చారు భూమా విఖ్యాత్. తనను ఎలా డీఫాల్టర్ చేస్తారో అంటూ చైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ కావాలనే తనపై కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. న్యాయం కోసం ఎక్కడి వరకైనా వెళ్తామంటున్నారు భూమా విఖ్యాత్. విజయ డైరీ దగ్గరికి పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. జగన్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రాంతలపల్లికి వచ్చాను. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నేను జగన్ డైరీ నుంచి బకాయిలు ఉన్నానని చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి. ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపించాలా లేదా? ఇదిగో నువ్వు జగన్ డైరీలో ఉన్నావు, ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్, నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు, ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్, ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి. నా ప్రకారంగా నాకు 5 సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు. ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చే నేను తీసుకోవట్లేదు అని చెప్పి. నిరూపించమని చెప్పండి, నేను చక్రాంతలపల్లిని వదిలేస్తా.